నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 1910లో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడిని గుర్తించండి అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 న్యాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 3 చల్లపల్లి రాజు, ఆప్షన్ 4 కొండా వెంకటప్పయ్య. సో ఎవరండి? ఆన్సర్ వచ్చేసి కొండా వెంకటప్పయ్య గారండి. మీకందరికీ కూడా తెలుసు 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతానికొస్తే, ఆ 1907లోనే ఈ మచిలీపట్నంలోని ఈ బందరు జాతీయ కళాశాల ఏదైతే ఉంటుందో దీనికి శంకుస్థాపన బిపిన్ చంద్రపాల్ గారి చేతనే చేపించారండి. ఇలా 1907లో బిపిన్ చంద్రపాల్ గారి చేతుల మీదుగా చేసినటువంటి శంకుస్థాపన తరువాత కాలంలో ఈ బందరు జాతీయ కళాశాలను అక్కడ స్థాపించి 1910 మార్చి 27వ తేదీన కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షతన ఆ కాలేజ్ ఓపెన్ కావడం అనేది జరిగిందండి. సో ఇలా బందరు జాతీయ కళాశాల దట్ ఈస్ నథింగ్ బట్ మచిలీపట్నం. మచిలీపట్నానికి ఇంకొక పేరు బందర్. మచిలీపట్నం జాతీయ కళాశాలకి శంకుస్థాపన చేసిందంటే 1907లో మన యొక్క బిపిన్ చంద్రపాల్ గారు. అధ్యక్షత వహించి దాన్ని ప్రారంభించింది ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య గారు 1910 మార్చి 27వ తేదీ. అయితే ఈ కాలేజీని స్థాపించి, ఈ కాలేజీ నిర్వహణ చూసుకొని, ఈ కాలేజీకి ప్రిన్సిపల్‌గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరండి? కొంపెల్ల హనుమంతరావు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. బందరు జాతీయ కళాశాలకి మొదటి అధ్యక్షుడంటే కొండా వెంకటప్పయ్య. ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే మనకి కొంపెల్ల హనుమంతరావు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఈ బందరు జాతీయ కళాశాల అనేది చాలా ఫేమస్ అండి. ఈ బందరు జాతీయ కళాశాలని అప్పట్లో నిర్మించడం కోసము ధన సహాయం చేసినటువంటి వ్యక్తి అంటే అప్పట్లో ఆయన కరణంగా ఉండేవారనమాట. అందుకే అతన్ని అప్పట్లో కరణం గున్నేశ్వరరావు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మనము ఈ కాకతీయుల్లో కావచ్చు, విజయనగర సామ్రాజ్యం కావచ్చు మాట్లాడేటప్పుడు గ్రామ పరిపాలన కోసం 12 మంది అయ్యగాన్లు ఉండేవారు అని చెప్పి ఉన్నాం. ఆ 12 మందిలో రెడ్డి, తలారి, కరణము అని చెప్పి ఉన్నాం. సో కరణం అంటే ఏమిటంటే సోషల్లీ కావచ్చు, ఎకనామికల్లీ కావచ్చు, ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అని అర్థం. సో అలాంటి వ్యక్తి గున్నేశ్వరరావు. అందుకే అతన్ని కరణం గున్నేశ్వరరావు అంటారు. సో ఆ కరణం గున్నేశ్వరరావు అనే వ్యక్తి మచిలీపట్నం జాతీయ కళాశాల కోసం ధన సహాయం చేశాడండి. అలాగే స్థల సహాయం ఇంకో వ్యక్తి చేశాడు. కత్తివెంటి పేర్రాజు అని చెప్తా ఉంటారు. అంటే కాలేజీని నిర్మించాలంటే మనకంటూ ఒక స్పేస్ కావాలి కదా, ల్యాండ్ కావాలి కదా. ఆ ల్యాండ్‌ని ఎవరైతే సహాయం చేశారో అతన్నే మనము కత్తివెంటి పేర్రాజు అంటాం. సో ధన సహాయం చేసింది కరణం గున్నేశ్వరరావు. స్థల సహాయం చేసింది కత్తివెంటి పేర్రాజు. అంటే మచిలీపట్నం జాతీయ కళాశాలకి శంకుస్థాపన చేసిందంటే బిపిన్ చంద్రపాల్, అధ్యక్షత వహించిందంటే కొండా వెంకటప్పయ్య. ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే కొంపెల్ల హనుమంతరావు. ఓపెన్ చేసింది ఎప్పుడంటే 1910 మార్చి 27వ తేదీ. శంకుస్థాపన ఎప్పుడు చేశారంటే బిపిన్ చంద్రపాల్ 1907